అనగనగా అక్క తమ్ముళ్ళిద్దరూ ఒక బజారులో నడుస్తున్నారు. తమ్ముడికి 4 సంవత్సరములు, అక్కకు 6 సంవత్సరములు. ఇద్దరూ నడుస్తూ ఉండగా తమ్ముడు ముందుగా వెళుతూ ఒకసారిగా వెనుక తిరిగి చూసేసరికి అక్క తన పక్కన లేదు. అక్క ఒక బొమ్మల దుకాణం ముందు నిలబడి షోకేసులోని బొమ్మలను ఎంతో సంతోషంగా చూస్తుంది. తమ్ముడు వెంటనే అక్క నిల్చున్న షాపు దగ్గరికి వెళ్ళాడు. అక్క ఏంటి చూస్తున్నావు? నీకేం కావాలి అని అడిగాడు. అతని అక్క షోకేసులోని బొమ్మలను చూపించి నాకు ఆ బొమ్మ కావాలి అని చెప్పింది. తమ్ముడు అక్క చేయి పట్టుకొని షాపు లోపలికి వచ్చి ఆ బొమ్మను తీసి అక్క చేతిలో పెట్టాడు. ఎంతో బాధ్యత గల అన్నయ్యలాగా ప్రవర్తించాడు. అక్క ఎంతో సంతోషంగా బొమ్మను చూసుకుంటూ ఉంది. తమ్ముడు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ షాపు యజమాని వీరిద్దరినీ ఎప్పటినుంచో గమనిస్తున్నాడు. తమ్ముడు అక్కను సంతృప్తిపరిచే విధానం చూసి అతను ఎంతో ఆనందించాడు. తమ్ముడు కౌంటర్ దగ్గరికి వచ్చి షాపు యజమానిని ఈ బొమ్మ వెల ఎంత సార్ అని అడిగాడు. ఆ షాపు యజమాని జీవితంలో అనేక కష్టాలను అనుభవించి పైకొచ్చినవాడు. అందువల్ల ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తమ్మునితో నువ్వు ఎంత ఇవ్వగలవు అని ప్రశ్నించాడు. తమ్ముడు తన సముద్రపు ఒడ్డున ఏరిన నత్తగుల్లలను మొత్తం తన జోబులోంచి తీసి షాపు యజమాని బల్లపై ఉంచాడు. షాపు యజమాని ఆ నత్తగుల్లల్ని డబ్బుల్ని లెక్కపెట్టినట్లు లెక్కపెట్టాడు. ఇంతలో తమ్ముడు దిగులుగా ఇవి ఆ బొమ్మ ఖరీదుకు సరిపోతాయా అండి అని అడిగాడు. దానికి షాపు యజమాని లేదు లేదు, చాలా ఎక్కువే ఉన్నాయి. నేను బొమ్మ ఖరీదుకి సరిపడే గుల్లలను ఉంచుకుని మిగతావి నీకు తిరిగి ఇచ్చేస్తాను, మిగతావన్నీ నీకు ఇస్తాను అని జవాబిచ్చాడు. చెప్పినట్లే బొమ్మ ఖరీదు వరకు 4 నత్తగుల్లల్ని తీసుకుని మిగతావి తమ్మునికి తిరిగి ఇచ్చేశాడు. తమ్ముడు ఎంతో సంతోషంగా మిగిలిన నత్తగుల్లల్ని జోబులో వేసుకుని అక్క చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే షాప్లో పనిచేస్తున్న అబ్బాయి ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా గమనించాడు. అతని యజమాని దగ్గరికి వచ్చి అంత ఖరీదైన బొమ్మను 4 నత్తగుల్లలకు ఎలా ఇచ్చారు అని అడిగాడు. షాపు యజమాని ఇలా చెప్పాడు. మనకు ఇవి డబ్బులు కాదు, నత్తగుల్లలు మాత్రమే. కానీ ఆ బాలునికి అవి చాలా విలువైనవి. అంత చిన్న వయసులో డబ్బు అంటే ఏమిటో తెలియదు, అర్థం కాదు. పెద్దవాడిగా ఎదుగుతున్న కొద్దీ డబ్బంటే ఏమిటో తెలుసుకుంటాడు. అప్పుడు అతను అక్కకు 4 నత్తగుల్లలు ఇచ్చి మంచి బొమ్మను కొన్న విషయం గుర్తు తెచ్చుకుంటాడు. డబ్బులు ఇవ్వకుండా బొమ్మను కొన్నాను అని నన్ను గుర్తు తెచ్చుకుని ప్రపంచంలో ఇలాంటి మంచివాళ్ళు కూడా ఉన్నారు అని అనుకుని మంచి ఆలోచనలు చేస్తాడు. స్వచ్ఛమైన ప్రేమను త్యాగం ద్వారా గుర్తించగలుగుతాం. కరుణ, ప్రేమ కలిగిన మనుషులను వారు దయతో చేసే పనుల ద్వారా గుర్తించగలుగుతాం. మనం కూడా ఇతరులకు మంచినే చేస్తూ మన జీవితకాలంలో ఎంతో మందికి స్ఫూర్తినిద్దాం.